ఇంకా కృష్ణుడికి నమ్మక్కర్లేదు. ఈ మాట నేను కాదు, అర్జునుడు చెప్తున్నారు. మన జీవితంలో కాస్త కష్టం వస్తే దేవుడు హెల్ప్ చేయలేదు కాబట్టి, సహాయం చేయలేదు కాబట్టి మనం బాధపడతాం. మనం కోరుకుంది మనకి దొరకకపోయినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కోపపడతాం. అదే కోపంలో దేవుణ్ణి నమ్మడం ఆపేస్తాం. వాస్తవంకి నిజం ఇంకోటి ఉంది. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నెంబర్ 12లో శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నారు, మాధవ, నాకు ఈ నిజం అర్థమైంది. నువ్వే పరమాత్మ, నువ్వే పరంధామ్, నువ్వే పవిత్రం పరమ, నువ్వే ఆదిదేవ్, నువ్వే ఆ జన్మ. నువ్వు లేకుండా ఈ సృష్టి నడవదు, నువ్వు లేకుండా నేను లేను. ఈ శ్లోకం ద్వారా కృష్ణుడికి అర్జునుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇక్కడ నమ్మకంతో పని లేదు. ఎందుకంటే నీ లోపల నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఈ కాలంలో, ఈ యుగంలో నేను అనుకున్న మిత్రులు, నేను అనుకున్న తోటి బంధువులు, నా కుటుంబంలో ఉన్న మనుషులు, వీళ్ళందరూ నా వారు కారు. నువ్వే నా కుటుంబం, నువ్వే నా ఫ్రెండ్, నా స్నేహితుడివి, నువ్వే నా తండ్రివి, నువ్వే నా తల్లివి. ఇక్కడ ఓవరాల్గా మనమేం అర్థం చేసుకోవాలంటే, అర్జునుడు కృష్ణుడిని నమ్మడం ఆపేశారు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలిసింది. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా కృష్ణుడు వాళ్ళతోటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి భక్తి చేస్తున్నారు. మీరు భక్తి చేసినా చేయకపోయినా కృష్ణుడు అయినా ఉంటారు. ఇక్కడ కృష్ణుడు భక్తి చేయమని చెప్తున్నారు ఓన్లీ నిజం తెలుసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. ఏదో మీరు వాళ్ళకి సేవలు చేసేస్తారని కాదు. మీరు గుడికి వెళ్ళకపోయినా జస్ట్ కృష్ణుడి గురించి తెలుసుకొని, నిజం తెలుసుకొని మీ ధర్మంని మీరు పాటిస్తే చాలు. ఇదే కృష్ణుడు భగవద్గీత ద్వారంగా, నా ద్వారంగా మీకు చెప్పాలనుకుంటున్నారు. నా త్రూలో, భగవద్గీత త్రూలో మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది అర్థమయ్యేదాకా. జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. अर्जुन उवाच परं ब्रह्म परं धामं पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यं आदिदेवमजं विभुम्. అలాగే మీలో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని లింక్ బయోలో ఉంది. అలాగే ఒక చిన్న గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గెలిచిన వాళ్ళకి మొబైల్ అండ్ భగవద్గీత అలాగే క్లాసెస్ ఫ్రీ.